మొత్తానికి ఇది రాజకీయ కక్ష సాధింపు, ఇలాంటి వాటికి తల వంచేదే లేదు, పోరాడుతూనే ఉంటాం తామంటూ కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లే ముందు చాలా క్లియర్గా చెప్పి వెళ్ళారు. అయితే కొంత సుప్రీంకోర్టులో ఉపశమనం వస్తుంది, పిటిషన్ క్వాష్ చేసే అవకాశం లేకపోయినా ఏదైనా వెసులుబాటు వస్తుందని బీఆర్ఎస్ భావించింది. అంచనాలు కొంచెం తప్పినట్టుగా అనిపిస్తుంది. 15వ తేదీ వరకు ఏసీబీ విచారణ యథావిధిగా ఎలాగైనా చేసుకునే అవకాశం లభించింది. అటు ఈడీ విచారణ కూడా ఇదే కేసులో అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఈడీ ముందు A2 ఈ కేసులో ఫార్ములా ఈ రేస్ కేసులో A2గా ఉన్న అరవింద్ కుమార్ ఈడీ విచారణలో ఉన్నారు. A1గా ఉన్న కేటీఆర్ ఏసీబీ విచారణలో ఉన్నారు. మొత్తానికి ఇది టార్గెటెడ్గా జరుగుతుందా లేదంటే ఖచ్చితంగా అవినీతి జరిగిందా, ఈ విషయంపై చర్చించేందుకు మనతో పాటు అద్దంకి దయాకర్ లైవ్లో ఉన్నారు. అద్దంకి దయాకర్తో మాట్లాడదాం. దయాకర్ గారు, విన్నారు కదా, కేటీఆర్ దేనికైనా సిద్ధం, సవాల్ చేసి వెళ్తున్నారు. మీరు ఆయనపై కక్ష సాధింపుకు దిగారనేది బీఆర్ఎస్ వర్గాల వాదన. అటు మొత్తానికి ఏసీబీ ఏం చేయబోతుంది, ఏసీబీతో అరెస్ట్ చేసి మీ కసి తీర్చుకోబోతున్నారా అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. గతంలో రేవంత్ రెడ్డిని మేము అరెస్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయాలనేదే మీ ప్రయత్నం అనేది, ఏం చెప్తారు దీనికి? కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ కు మనం సమాధానం చెప్పేదానికంటే కూడా కోర్టు అనేది కూడా కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వంతో కాదు కదా. చెప్పండి. కోర్టు నిర్ణయం అనేది అల్టిమేట్ కాబట్టి కోర్టు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినాక కూడా అదే పదాలు వాడతాడేమో చూద్దాం అప్పటి వరకు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ తాలూకు ఆ డైలాగ్స్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి మనం దాని మీద స్పందించడం కంటే కూడా పాపం ఏం చేస్తాం, ఇరుక్కుపోయినా ఎరక్కపోయినా అనే దానికంటే కూడా తప్పు చేసింది అనేది హైకోర్టు కూడా అన్నది కదండి. ఈ పరిస్థితుల్లో నేను ముందస్తు అరెస్టుకు నేను నమ్మకం ఇవ్వలేనని చెప్పింది కోర్టు. దానికి విచారణ ఎదుర్కొంటానికే మనోడు అరెస్ట్ అయిన ఖైదీలాగా ఫీల్ అవుతున్నాడు. కాబట్టి కొంత కొత్త కాబట్టి ఆ భయం ఉంటుంది. పోయి వచ్చినాక పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పుడు విచారణ ఎదుర్కొన్న తర్వాత ఏమేం ప్రశ్నలు అడిగినరు, ఆయనకు సంబంధించిన ఆయా శాఖకు సంబంధించిన అవినీతి ఏం జరిగింది అనేది వాళ్ళు క్వశ్చనియర్ తయారు చేస్తారు. దాంట్లో నీ పాత్ర ఏందని అడుగుతారు. అరవింద్ కుమార్ని అడిగినట్టే, ఆయన పేరు మన బిఎల్ఎన్ రెడ్డిని అడిగినట్టే అడుగుతారు. దానికి అసలు విచారణకే నేను కాదు, లొట్టపీస్ కేసు అని. మరి భారత రాజ్యాంగం మీద న్యాయం మీద ఇంత నమ్మకం ఉన్నాయన కేసు పెడితే లొట్టపీస్ కేసు అని ఎట్లా అన్నాడు? కాబట్టి కొంత క్లారిటీ మిస్ అవుతున్నాడు మనోడు. ఒకసారి అవును నేను చెప్తేనే చేసిండు, నేనే బాజాప్తో చెప్తున్నా, నేనేం తగ్గుతలేనని. మరి ఇప్పుడు మళ్ళనేమో నా మీద ఏంది ఫాల్స్ కేసు ఫైల్ చేసిండ్రు అంటాడు. ఒకవైపు ఏమో నేరాన్ని ఒప్పుకున్నట్టే మాట్లాడుతుండే, ఏంది జైలుకు పోతా, స్లిమ్ అవుతా, మళ్ళీ బయటకు వస్తా, పాదయాత్ర చేస్తా, నేను కూడా సీఎం అవుతా అంటాడు. అంటే ఇదంతా కమిట్ అయిపోతున్నాడు ముందే. మరి ఎవరు గైడ్ చేస్తారో మనకి నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన విచారణ ఖైదీ కూడా కాదు. ఆ శాఖలో జరిగిన అవినీతికి సంబంధించిన అంశంలో తనను A1గా ఏసీబీ చూస్తున్నది, అరెస్ట్ చేయలే ఇంకా. ఆయన కనుక ఆ సమాధానాలకు కరెక్ట్ గా సమాధానం చెప్పి ఏమి ఆయన అవినీతి అక్రమం చేయలేదు అని అంటే ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి రాదు, పోలీసులకు రాదు, కోర్టు కూడా ఉండదు. ఒకవేళ కనుక తప్పు చేస్తే డెఫినెట్ గా శిక్ష ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అరదండాలు ఉంటాయి డెఫినెట్ గా దానికి సంబంధించి. కాబట్టి అది మనం ప్రాసెస్ లో ఉన్నది కాబట్టి చూద్దాం ఏమి ఎంక్వైరీ జరుగుతుందో, విచారణ తర్వాత జరిగే పరిణామాలను కూడా మనం విశ్లేషించవచ్చు. దాసరి శ్రవణ్ గారు కూడా మనతో ఉన్నారు. ఇంతసేపు కేటీఆర్ దగ్గరే అక్కడి నుంచే వస్తున్నారు, కేటీఆర్ గారితో నాయకులతో అందరితో ఉండి. శ్రవణ్ గారు, దయాకర్ గారు విన్నారు, మీరు కేటీఆర్ పక్కనే ఉన్నారు, ఆయన మాట్లాడిన మాటలు కూడా విన్నారు. ఎప్పటి నుంచో కక్ష సాధింపు అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డిని మేము అరెస్ట్ చేశాం కాబట్టి ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసి కక్ష సాధింపు చేస్తున్నారని చెప్తున్నారు. మీకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ గారు వేసిన క్వాష్ పిటిషన్ని ఇమీడియట్ విచారణకు స్వీకరించలేదు. 15వ తేదీ విచారిస్తామని చెప్పింది. కాబట్టి 15th వరకు ఏసీబీ విచారణ, ఈడీ విచారణ దేనికి ఎలాంటి అడ్డంకులు లేవు. ఈడీ విచారణలో ఇప్పుడు మీ ఫార్ములా ఈ రేస్ కేసులో ఉన్న A2 అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ విచారణలో ఉన్నారు. ఆయన విచారణ గదిలో ఈడీ విచారిస్తుంది ఆయన్ని. A1గా ఉన్న కేటీఆర్ని ఏసీబీ విచారిస్తుంది. అటు కోర్టుల నుంచి కూడా మీకు పెద్ద వెసులుబాటు ఏమీ లేదు. అంటే ఏమనిపిస్తుంది, ఏం జరగబోతుంది? కోర్టు నుండి ఏమొస్తుంది అనుకునే, అంటే క్వాష్ చేయమని పిటిషన్ చేశారు, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు ఇమీడియట్ టేకప్ చేయలేదు, నాట్ టు అరెస్ట్ అడిగారు, ఏ కోర్టు ఇవ్వలేదు. నా సమాధానం కంటే మీ ప్రశ్న ఇంత పొడుగుంటున్నా, రెండే మాటలు కోర్టు నుంచి అనగానే మీరు ఇంత పెద్ద నేనేమన్నా చాలా క్లియర్గా చెప్పండి. ఒకటి ఏంటంటే
సార్ ఇప్పుడు కేటీఆర్కి ఏమి తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉందని నేను అనుకుంటున్నా. మీకు కానీ నాకు కానీ కేటీఆర్ గారికి కానీ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉందని నేను అనుకుంటున్నా. లేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుమల రాజ్యాంగం ఏమైనా వస్తే నేను చెప్పలేను. భారత రాజ్యాంగానికి లోపడి ఆయనకు సంక్రమింపబడ్డటువంటి ఒక చట్టం ద్వారా సంక్రమింపబడ్డటువంటి ఒక హక్కులను వినియోగించుకొని మాత్రమే కోర్టులకు పోతా ఉన్నారు. కోర్టుకు పోవడం నేరం కాదు. ఎందుకంటే కోర్టుకు పోవడం నేరమే అయినట్టయితే ముఖ్యమంత్రి గారే ఇవాళ బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద ఉండి వారు వీళ్ళ ముఖ్యమంత్రిగా చలామణి అవుతూ ఉన్నారు. తర్వాత రాహుల్ గాంధీ గారు బెయిల్ మీద ఉన్నారు, సోనియా గాంధీ గారు బెయిల్ మీద ఉన్నారు, కోర్టులకు పోయి బెయిల్ తెచ్చుకొని ఉన్నారు. కాబట్టి కోర్టులకు పోవడం తప్పు కాదు. నరేంద్ర మోడీ గారు ఎట్లయితే నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ గారిపైన సోనియా గాంధీ గారిపైన తప్పుడు కేసు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ అదే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడు నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా వచ్చిన పెద్దలు దయాకర్ గారు ఎంత నిజం చెప్పాలనుకున్నా పార్టీ లైన్ ఉంటుంది. పార్టీకి ప్రభుత్వమే కేసు పెట్టిన తర్వాత దానికి వ్యతిరేకంగా చెప్తారని నేను అనుకోవట్లేను, లేకపోతే నా మాటను ఒప్పుకుంటారని నేను అనుకోవట్లేను. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ దట్ ట్రూత్ విల్ సర్టన్లీ ప్రివైల్, ఫ్యాక్ట్ విల్ కమ్ అవుట్. ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఈ మొత్తం కేసు కనుక చూసినట్టయితే కక్షపూరితంగా అని చెప్పని ఏదో దుగ్ధతోటో లేకపోతే రేవంత్ రెడ్డి మీద కోపంతోటో అంటున్నటువంటిది కాదు. కేసు పూర్వాపరాలను పూర్తి స్థాయిగా చూసినట్టయితే కేసు ఏమని పెట్టినారు? క్రిమినల్ కాన్స్పిరసీ ఫర్ కరప్ట్ ప్రాక్టీస్ అండ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అంటే ప్రజలు ప్రభుత్వం పైన పెట్టినటువంటి ఒక నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఒక కాన్స్పిరసీతో కుట్ర చేసి అవినీతికి పాల్పడినరు అని చెప్పని కేసు పెట్టినారు. అది తప్పు. నేను ఏ రకమైన అవినీతికి పాల్పడలేదు. మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దాంట్లో అవినీతి లేదు. ఏమన్నా ఉంటే ఇర్రెగ్యులారిటీ ఉండొచ్చు కానీ ఇల్లీగాలిటీ ఉండదు అని చెప్పని ఆర్గ్యుమెంట్స్ కోర్టు ముందు చెప్పే ప్రయత్నం చేస్తారు. సరే కోర్టు వాట్ ఎవర్ ద రీజన్స్ వాళ్ళు మీరు జడ్జ్మెంట్ అంతా చదివితే దాంట్లో ఉన్న సహేతుకత ఏంది, మంచిది, చెడైంది నాకంటే ఎక్కువ మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చాలా చూస్తుంటారు కాబట్టి. నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ క్వాలిఫైయింగ్ స్టేట్మెంట్ ఆన్ ద జడ్జ్మెంట్ గివెన్ బై ద హైకోర్ట్. బట్ దెన్ వాళ్ళు ఏదో ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు పోయే హక్కు కూడా ఉంది. సరే ఏది జరిగితే అది బయటకు వస్తుంది. బట్ మీరు కనుక పూర్వాపరాలను లోతుగా కనుక గమనించినట్టయితే ఈ కేసు అంతా కూడా రాష్ట్రహితం దృష్టిలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి కేసెస్ను పర్సీవ్ చేయరు. కేవలం ప్రజల యొక్క అటెన్షన్ను రైతు భరోసాకు 15,000 నుండి 12,000 రూపాయలు ఇచ్చి ఎట్లయితే వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేసినారో, లేకపోతే 6 గ్యారంటీస్ని అమలు చేయడంలో కావచ్చు, పెన్షన్స్ విషయంలో కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, రకరకాలైనటువంటి ఒక వాగ్దానాలను అమలు చేయడంలో వైఫల్యం కావచ్చు, హైడ్రా వల్ల వచ్చినటువంటి ఒక చెడ్డ పేరు అపకీర్తి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం కావచ్చు, వీటన్నిటిలో భాగంగా ప్రజల చర్చను పక్కదోవ పట్టించేటువంటి ఒక రీతిలో ఇవాళ కేటీఆర్ యొక్క అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ ఈ తప్పుడు కేసు పెట్టినారు అని చెప్పి నేను పూర్తిగా భావిస్తాను. దయాకర్ గారు కూడా చదివి ఉంటారు, మీరు చదివి ఉంటారు, తర్వాత ప్రజలందరూ కూడా తెలుసు అసలు ఏంది ఈవీ ఫార్ములా ఈవీ రేస్. ఇది దేనికోసం పెట్టినారు? ఇదేమో ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టినటువంటి కాదు. దీంట్లో మల్టీఫోల్డ్ అడ్వాంటేజ్. ఇందులో ఒకటి, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈవీ ఫార్ములా రేస్ అనేటువంటిది తెలంగాణలో హైదరాబాద్లో ఏర్పాటు చేయడం కోసం కేటీఆర్ గారు కృషి చేసి పర్సువేట్ చేసి దాన్ని పట్టుకొచ్చినారు. గమ్మతైంది అంటే ఇక్కడ బంద్ కాగానే వాళ్ళు ఇప్పుడు గుజరాత్లో నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రంలో, అమిత్ షా గారి సొంత రాష్ట్రంలో గిఫ్ట్ సిటీ అని చెప్పని అక్కడ ఇదే ఫార్ములా ఈవీ అక్కడ పెట్టాలా అని చెప్పని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసే ఒక పనిలో పడ్డారు. దానికి ఉన్నటువంటి ఒక ప్రామాణికత అది అని చెప్పి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏం లాభమే మరి ఈవీ ఫార్ములాతో? ఏం లాభం? 2 లాభాలు ప్రధానంగా చెప్పదలుచుకుంటే, తెలంగాణ మీరు పారిశ్రామికరణంగా చూసినట్టయితే మీకు ఐటీ ఇండస్ట్రీ బాగా ఉంది, తర్వాత ఫార్మా సెక్టర్ బాగా ఉంది, బట్ యూ డోంట్ హ్యావ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఇది పెద్ద సీరియస్. నేను కంప్లీట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద పేషెన్స్ అండ్ ఇఫ్ యూ డోంట్ అలౌ మీ టు కంటిన్యూ దెన్ మనం కూడా అదే మూసలో పడతాం. ఇదంతా మనం చాలా సార్లు మాట్లాడుకోలేదు, అందుకే చెప్తా ఉన్నా నేను. చెప్పండి. ఇదేదో ఉబుసుపోక హైదరాబాద్లో రేసులు తిప్పి
అదేదో వినోదం కోసం తీసుకొచ్చిండ్రు అని చెప్పని రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొనడం కోసం, వాళ్ళకు కూడా కనువిప్పు కలగడం కోసం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రేసును క్యాన్సిల్ చేయడం వల్ల తెలంగాణకు కలిగిన నష్టాన్ని చెప్పడం కోసం నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఒకటి, సరే బ్రాండ్ ఇమేజ్ హైదరాబాదు ఇదంటే ఒక అంశం అయితే, రెండవది కేటీఆర్ గారికి చాలా స్పష్టంగా ఒక ఆపర్చునిటీని చూసినారు. ఎట్లయితే ఈవీ సెక్టర్, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఒక సన్ రైజ్ సెక్టర్గా ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో కేవలం చైనాలో మాత్రమే ఈ ఈవీ కంపెనీస్ సెటప్ అవుతున్నట్టు ఒక తరుణంలో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఒక పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ను ప్రమోట్ చేయొచ్చు. రెండవది, భారతదేశంలోనే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్కు తెలంగాణను హబ్గా చేయాలా, మొత్తం విదేశాల్లో ఉన్నటువంటి ఒక చైనాలో విదేశాల్లో ఉన్న కంపెనీలన్నీ కూడా ఇక్కడికి రావాలంటే ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి, ఒక అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇంత కష్టపడి చాలా పర్సువేట్ చేసి దాన్ని ఇక్కడికి పట్టుకొచ్చినారు. దీనిలో రెండు లాభాలు, ఒకటి పెట్టుబడులు వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఉన్నటువంటి ఒక నిరుద్యోగ యువకులకు, చాలామంది కంప్యూటర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లు, ఎలక్ట్రికల్ సైన్స్ గ్రాడ్యుయేట్లు, మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి అని చెప్పని దాన్ని ఇక్కడికి పట్టుకొచ్చినారు తప్ప అదేదో కేవలం ఇట్స్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్, బట్ ఇట్ ఇస్ ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ఈవెంట్. ఇది ఫండమెంటల్గా రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సి ఉండే, అర్థం చేసుకోకపోవడంతో కేవలం కేటీఆర్ గారి పైన బట్ట వేయడం కోసం అని చెప్పని దాన్ని రద్దు చేసినారు. రద్దు చేయడం వల్ల శాశ్వతంగా ఈవీ సెక్టర్ను తెలంగాణకు రాకుండా, తద్వారా వచ్చే పెట్టుబడులు రాకుండా, తద్వారా వచ్చే ఉపాధి అవకాశాలు రాకుండా రేవంత్ రెడ్డి గారు గండి కొట్టినారు. కేసు ఏమవుతుంది, ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయా, క్రిమినల్ ఇంటెన్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ ప్రూవ్ అయ్యేటువంటి ఒక అంశం కోర్టులు తెలుస్తుంది, విచారణ తెలుస్తుంది, జరుగుతుంది. బట్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ మీరు పెట్టుబడులు తెస్తలేరు, ఉద్యోగాలు కల్పిస్తలేరు, వచ్చే అవకాశం ఉన్నటువంటి ఒక సన్ రైజ్ సెక్టర్ని ఇక్కడికి రాకుండా ఒక ఇంటర్నేషనల్ సంస్థతో ఇవాళ ఒక డిస్ప్యూట్ను క్రియేట్ చేసి పెట్టి ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి విఘాతం కలిగించారు. నేను ఇంకొక ప్రశ్న అడుగుతా ఉన్నా, సార్ అవినీతి చేసినాం, మన ఇద్దరం కలిసి అవినీతి చేసినాం అని చెప్పని ఆరోపణ వేస్తున్నారు. మీరేమో ఫార్ములా రేసును కండక్ట్ చేసే కంపెనీ, నేను ప్రభుత్వం కేటీఆర్ గారిని, మీరు ఫార్ములా చేసిన కంపెనీ. ఎవరెవరిని పెట్టినారు మీరు ఎఫ్ఐఆర్లో? నన్ను పెట్టినావు, అరవింద్ కుమార్ని పెట్టినావు, మూడో ఎవరినో బిఎల్ఎన్ రెడ్డి ఎవరో ఇంజనీర్ని పెట్టినావు. మరి డబ్బు తీసుకున్నా నువ్వు ఎందుకు పెడతలేరు? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఎందుకు పెడతలేరు? అదే అడగమంటున్నాను నేను రేవంత్ రెడ్డిని. నీకెందుకు మా దాకర్ గారిని అడగమని చెప్పండి, రేవంత్ రెడ్డి గారిని అడగమని చెప్పండి. ఎందుకు పెడతలేరు అంటే ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ ఏ కాంట్రాక్చువల్ అబ్లిగేషన్లో భాగంగా ఆ 1-2 ఇన్స్టాల్మెంట్స్ ఏదైతే డబ్బు పే చేసిండ్రో అది పే చేసిండ్రు, కంటిన్యూషన్ ఆఫ్ ద కాంట్రాక్టు. ఒకవేళ కనుక వాడిని చేర్చాలి తప్పనిసరిగా, ఆ కంపెనీ ఫార్ములా కంపెనీ చేర్చాలి. వాడు చేస్తే వాడు పోతాడు అమెరికాలో కేసు పెడతాడు, రేవంత్ రెడ్డి అమెరికా కూస్తాడు. అది రాకుండా ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో పెట్టి కొన్ని రోజులు తమాషా నడుస్తుంది, ఏసీ బోల్ తమాషా నడిపిస్తారు. నేను ఎంత తమాషా అండి, మీరు మీడియా వాళ్ళకు కూడా నేను ఏం దండం పెట్టాలని నాకు అర్థం కాదు. ఏసీబీ నాట్ అలౌవింగ్ కేటీఆర్ along with an advocate is violation of the constitution, violation of the set legal proceedings. ఇదే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో నాకు బాగా గుర్తు, ఎందుకంటే ఆయన ఎంబడిపోయిన అడ్వకేట్లు నాకు మా ఫ్రెటర్నిటీకి చెందిన వాళ్ళు, నాకు తెలిసినటువంటి వాళ్ళు. అరెస్ట్ అయ్యాక అది అరే సార్ ఈజ్ అన్ అక్యూజ్డ్, అరెస్ట్ అయిన అక్యూజ్డే, ఎఫ్ఐఆర్ లో పెట్టిన అక్యూజ్డే, ఈజ్ నాట్ డిక్లేర్డ్ యాజ్ ఎ శ్రావణ్ గారు కల్ప్రిట్, అక్యూజ్డే, చాలా అరెస్ట్ అయిన అక్యూజ్డే. ముగ్గురు అడ్వకేట్లను పెట్టుకొని ఏసీబీ ఆఫీస్లో పోతే తప్పులేదు. కేసీఆర్ ప్రభుత్వం ముగ్గురు అడ్వకేట్లు అలో చేస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క అడ్వకేట్ కూడా అలో చేయకపోతే హైకోర్టుకు పోయి కేసు అడ్వకేట్ పెట్టుకోండి అని చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏంటండి? ఏం హెరాస్మెంట్ అండి ఇది, నాకు అర్థం కాదు. దాసోద్ గారు, అద్దంకి గారు స్పందించాక మాట్లాడదాం. అద్దంకి గారు, ఇంట్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, మీరు కేసు పెట్టింది 55 కోట్లు ఓవరాల్గా, అంటే 43 కోట్లు ఏదో పంపారు, తర్వాత మళ్ళీ 8 కోట్లు యాడ్ అయ్యాయి, అదేదో 55 కోట్లు అనుకోండి. కానీ శ్రావణ్ గారు చెప్తుంది మీరు ఈ ఫార్ములా రేసును రద్దు చేయడం వల్ల తెలంగాణకు అపార నష్టం జరిగింది, వందలాది ఉద్యోగాలు పోయాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వచ్చేది పోయింది, తెలంగాణకు చాలా ఆపర్చునిటీస్ కోల్పోయింది. అంటే 55 కోట్ల ముందు ఒకవేళ నిజంగా 55 కోట్ల అవినీతి జరిగినా మీరు చేసిన పని అంతకు 10 అనేది శ్రావణ్ గారు మీకు దండం పెడతా, ఎందుకంటే ట్రూత్ గా మాట్లాడుకున్నాం. అవినీతి జరిగింది అని అనట్లేదు, అది నేను అనేది కాదు, నాకు సంబంధం లేదు. ఒక మాట రియాక్ట్ కానివ్వండి, రియాక్ట్ అయినాక అవినీతి ఎక్కడిది? అవినీతి జరిగిందని కాంగ్రెస్ అంటుంది, ఎట్లా అంటున్నారో చెప్పండి, అడుగుదాం.
ఒకవేళ జరిగింది అనుకున్నా అవినీతి అంటే ఏందో చెప్పండి. అడుగుదాం. అవినీతి ఎక్కడ జరిగింది అనేది ఒక పాయింట్ అయితే, ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు జరిగింది అనుకున్నా అంతకు చాలా పెద్ద ఎత్తున తెలంగాణకు నష్టం జరిగింది అనేది శ్రావణ్ గారి పాయింట్. దానికి ఏం చెప్తారు మీరు? తెలంగాణకు నష్టం చేసి 55 కోట్లను రికవరీ చేస్తారా ఇప్పుడు? ఇప్పుడు ఒకవేళ కనుక అంత మహా ప్రాజెక్ట్ పోయిందని మా శ్రవణ్ గారు బాధపడితే, సీఎం గారు నాకు అవకాశం ఇస్తే ఓ 10 రోజుల్లో అంతకంటే డబుల్ సింగిల్ ఎన్పి గవర్నమెంట్ నుంచి కట్టకుండా వాళ్ళే చేసి తేగలను. ఎందుకంటే వాళ్ళు టచ్ లో కూడా ఉన్నారు చాలా మంది, ఇట్లాంటి ఈ రేసులు, ఈ ఫార్ములా రేసులు, ఈ ఏమంటారు సీజన్ చేసేటోళ్ళు. కానీ ఇది కాదు కదా అసలు ఉద్దేశం ఏందో, అది చెప్పకుండా దీంట్లో లక్షల పెట్టు రాబోతుంది అది అని చెప్పే ప్రయత్నం మా శ్రవణ్ గారు చేస్తారు. ఒకటి మాట వినండి, అవినీతి జరగకపోతే ఆర్బీఐ గైడ్ లైన్స్ దాటినమని ఎందుకు 8 కోట్ల ఫైన్ రాష్ట్ర ప్రభుత్వానికి వేసిందో చెప్పాలి. రెండవది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు అంత ఎమర్జెన్సీగా మీరు 54 కోట్ల పైచిలుకు రూపాయలు మీరు ఎందుకు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళకు మీరు ట్రాన్స్ఫర్ చేశారు? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు రాష్ట్రపతి సైతం ₹1 కూడా ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకోవాలంటే దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకుంటది. ఎందుకు? రాష్ట్రపతి హోదాలో ఉన్న అత్యున్నతమైన పదవి దేశంలో రాష్ట్రపతి కాదు. వారైనా సరే మీరు ఆ బదలాయింపు చేసినప్పుడు మీ హోదా ఏంది? ఆపద్ధర్మ ప్రభుత్వంలో మీరు ఒక మంత్రి, మీకు అప్పుడు రైట్ లేదు మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి. మూడవది, ఇలాంటిది ఎక్స్టెంట్ చేసుకుంటున్నప్పుడు అసలు ఆ ఈ ఫార్ములా రేస్ సంబంధించి క్యాబినెట్ రాటిఫికేషన్ ఉందా? ఇష్టానుసారంగా గల్లపెట్టెల నుంచి పైసలు తీసి చేసినట్టు ఇవ్వచ్చా? దీన్నే ఇప్పుడు వాళ్ళు అవినీతిగా భావించిండ్రు కాబట్టి ఈడీ వచ్చింది. ఈడీ వస్తే బీజేపీ వచ్చినట్టు, మీకు ఏసీబీ వస్తే కాంగ్రెస్. నేను ఇవాళ ఒకటే మీకు చెప్తున్నది, అవినీతి జరగకపోతే మీరు మల్లె పువ్వులాగా బయటకు వస్తారు. మా మీద అనుమానాలు ఉంటే మా మీద విమర్శ చేస్తారుగా చేయండి, పోలీస్ మీద అనుమానం ఉందిగా చేయండి, కానీ కోర్టు చేయదు కదా. కోర్టు ఎందుకు? కోర్టుకి ఏం ఇంట్రెస్ట్? కోర్టు కూడా ఇక మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్తే నేను దానికి ఏం చేయలేను. శ్రవణ్ గారికి వారు సుప్రీంకోర్టు స్థాయిలో ఇవాళ అడ్వకేట్ గారు వారు కూడా. కాబట్టి ఇలాంటి కోర్టుల మీద నమ్మకాలు పోయేటట్టుగా మనం మాట్లాడితే బాగుండదనేది నా అభిప్రాయం. రెండవది, కక్ష సాధింపు అంటే ఒకవేళ మీరు అవినీతి చేయకపోతే కేటీఆర్ మీదనే ఎందుకు? కేసీఆర్ గారి మీద కదా అసలు పగ. కేసీఆర్ గారిని పెట్టొచ్చు కదా కక్ష సాధింపు. కేటీఆర్ని ఎందుకు చేస్తున్నారు? ఇది కేవలం తప్పించుకోవడానికే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనోడు తెలంగాణ నినాదం తెచ్చిండు, నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ రక్తాన్ని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి. మీ పార్టీనే భారత రాష్ట్ర సమితిని మార్చుకొని క్షేత్రం నుంచే తెలంగాణని తీసేసుకున్నారు. అది మీకు ఆ రోజు మేమే చెప్పినాం. ఆ రోజు మీరు భారత రాష్ట్ర సమితిని చేసుకోవడం వల్ల తెలంగాణ అనే నైతికత కోల్పోయి ఉన్నారు. కాబట్టి ఇంకా సెంటిమెంట్లు దీనికి రుద్దకండి. క్రైమ్ లో మీకున్న డిఫెన్స్ ను మీరు సుప్రీం కోర్టుకు పోయాకున్నది, ఇక్కడ హైకోర్టుకు పోయినరు. కోర్టు చెప్పినట్టే చేస్తున్నాం. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నవి తప్పైతే గవర్నర్ గారి యొక్క పర్మిషన్ తీసుకోవాలంటే గవర్నర్ గారి పర్మిషన్ కూడా తీసుకున్నాం. మేము చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నాం. మన మిత్రుడు ఎవరు, మన కేటీఆర్ అంటున్నాడు ఏంది, అనుముల రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగం అని అంటున్నారు. అనుముల రేవంత్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, మోడీ గారైనా భారత రాజ్యాంగాన్ని అనుసరించే పోతారు. ఒకవేళ అనుముల రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగం అయి ఉంటే మీరు కోర్టులకు పోయే హక్కు ఎక్కువ ఉంటుంది. మమ్మల్ని కాక మురళి ముదిరాజు కేసులు మీరు కూడా అన్నారు కదా కేసీఆర్ రాజ్యాంగం, మోడీ రాజ్యాంగం అనేది ఊతపదం అయిపోయింది. రాజ్యాంగాన్ని మనం అవగాహపరుస్తాం మాటని. కళ్యాణ్ గారు, రాజకీయ విమర్శలు వేరు, చట్టపరమైన అంశాలు వేరు. రాజకీయ ఆరోపణలకు ఏముంటది? రాజకీయ ప్రయోజనం ఉంటది, రాజకీయ స్వార్థం ఉంటది. కానీ కోర్టుకు రాజకీయ స్వార్థం ఏముంటది? కోర్టును కాదని నేను ఒక ఎంత ముందుకు అడిగే అవకాశం ఉంటదా? రేవంత్ రెడ్డి గారికి వేరే కోర్టులు ఏమైనా పనిచేస్తాయా? ఇలా మీరు అట్లా అనుకుంటే మీకు స్క్వాష్ పిటిషన్ కు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి మీరు కోర్టుకు పోయినరు. ముందస్తు అరెస్ట్ చేయొద్దంటే మీరు చెయ్యకండి అని చెప్పింది కోర్టు. మీ పక్షాన్నే ఉంది కదా. మాట్లాడదాం, ఒక్క నిమిషం మాట్లాడదాం. శ్రవణ్ గారు, అద్దంకి దయాకర్ గారు అన్న వాదనలో కొంత ఉంది. ఏంటంటే కోర్టులు ఇచ్చిన నిర్ణయం ప్రకారం ముందుకు పోతున్నాయి. మీరే అన్నట్టు బీఆర్ఎస్ చెప్తున్నట్లు అట్లా అవినీతే లేకపోతే క్వాష్ చేసేస్తుంది కదా పిటిషన్ని. చేయలేదు కదా కోర్టులు.
ఒకటి రెండవది క్వశ్చన్ అడగనివ్వండి. క్రూడ్ సమాధానం చెప్పండి. మీరు క్రూడ్ మీరు ఏదైనా చెప్పండి, మీకు ఆ రైట్ ఉంది. మీరు బీఆర్ఎస్ నాయకులు, మీరు ఏదైనా చెప్పొచ్చు. పాయింట్ అడగనివ్వరా, మీరు క్వశ్చన్ అడగనివ్వరా? రెండో క్వశ్చన్ ఏంటంటే, మీ ఆలోచన, మీ ఆశయం చాలా గొప్పదే, కానీ మీరు ఇంట్లోకి వెళ్ళి కాదు కదా డబ్బులు ఇచ్చింది, ప్రభుత్వం నుంచి ఇచ్చారు కాబట్టి ఒక ప్రొసీజర్, ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ ఉంటుంది. ఫైనాన్షియల్ అప్రూవల్ కావాలి, క్యాబినెట్ అప్రూవల్ కావాలి, ఫెమా నిబంధనలు ఉంటాయి, విదేశాలకు బదిలీ చేశారు నిధులు, దానికి రూల్స్ అన్ని ఫాలో కావాలి. అవి ఎవ్వి కాలేదు అనేది మీపై వస్తున్న ప్రధాన ఆరోపణ. దీనికి చెప్పండి సమాధానం. ఇప్పుడు ముందు ఏంటంటే, పూర్తి సమాచారంతో ఆరోపణలు చేస్తే, చర్చ చేస్తే మనకు కూడా లోతైనటువంటి ఒక అవగాహన. కోర్టులు క్వాష్ చేయాలి అంటే వాళ్ళకు కూడా సమాచారం లేదండి. ప్లీజ్ మీరు ఎఫ్ఐఆర్ చదివినరా? చెప్పండి. ఎఫ్ఐఆర్ చదివినరా? ఐఎమ్ సారీ, ఖచ్చితంగా మీరు కేటీఆర్ గారు హైకోర్టులో అఫిడవిట్ కూడా చూసాను. చదివారా? అఫిడవిట్ కూడా, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చూసినారా? ఏం చెప్పినారండి అందులో? ఏం సెక్షన్ పెట్టినారండి? సెక్షన్లలో కొంత పొరపాటు ఉంది, తప్పు ఉంది. ఇండియన్ పీనల్ మీరే కాంట్రాడిక్ట్ చేసుకోకండి దయచేసి, ప్లీజ్. ఉన్నాయి అందులో, ప్లీజ్ డోంట్ కాంట్రాడిక్ట్ యువర్సెల్ఫ్. మీరు చెప్పండి. కేటీఆర్ ఏమైనా హైకోర్టుకి వెళ్ళి నా పైన విచారణ జరపొద్దు అని చెప్పని పిటిషన్లో ఎక్కడ రాయలే. ఆయన ఏమన్నారు అంటే, నా పైన ఏదైతే కేసు పెట్టినారో ఆ కేసులో ఉన్నటువంటి ఒక సెక్షన్స్ నాకు వర్తించవు, ఈ కేసుకు వర్తించవు. అందులో ఏం పెట్టినారు? ఇగో నేను పట్టుకొచ్చిన, మీరు ఇట్లా మాట్లాడతారనే పట్టుకొచ్చిన. ఇగో ఇది ఇండియన్ పీనల్ కోడ్, ఇది భారత న్యాయ సంహిత, ఇది మా దయాకర్ గారు కూడా అడ్వకేటు, రేవంత్ రెడ్డి గారి దగ్గర చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మరి వాళ్ళతో చదవని చెప్పండి. ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి ఒక సెక్షన్లు మీరు 409 అని చెప్పని పెట్టినారు. 409 ఏం చెప్తా ఉంది? 409 అంటే క్రిమినల్ కాన్స్పిరసీ, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇటువంటి ఒక కేసులు అన్నీ పెట్టినారు. ఇది ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ లేదు, కరప్షన్ లేదు, ట్రేస్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్ లేదు, అనవసరంగా నా మీద మీరు బట్టగాల్చి మీద వేస్తున్నారు అని చెప్పని కోర్టు దగ్గరికి వెళ్తే, సరే విచారణ జరిగిన తర్వాత తేలిపోతుంది కదా అని చెప్పని కోర్టు పక్కకు పెట్టింది. దెన్ వీఆర్ ట్రైయింగ్ టు ఛాలెంజ్ ఇన్ సుప్రీం కోర్ట్. అది కూడా తప్పనంటే ఏమన్నట్టండి? నాకు అర్థం కాదు. జస్ట్ బికాజ్ ఈ సన్ ఆఫ్ ఎ కేసీఆర్, జస్ట్ బికాజ్ ఈజ్ బీఆర్ఎస్ పార్టీ లీడర్, ఇక ఆయనకు భారత రాజ్యాంగం కూడా వర్తించొద్దా? కోర్టుకు పోవద్దా? మీరు అంటా ఉన్నారు కదా ఇప్పుడు కోర్టు. ఇప్పుడు మీరు ఏమంటా ఉన్నారు? మీరు క్వాష్ పిటిషన్ వేసుకుంటే తప్ప అంటున్నారు. మీరే అంటున్నారు. లేదు, హైకోర్టు కొట్టేసింది. నేను అన్నది ఏంటంటే, పిటిషన్ వేస్తే కూడా తప్పు అనేటువంటి రీతిలో మాట్లాడితే ఎట్లా? ఎవరు మాట్లాడారు? మీరే అంటున్నారు. దయాకర్ గారు అన్నారు కదా. దయాకర్ గారు కూడా అనలేదు. కోర్టులు ఆదేశించాయి, కోర్టుల ప్రకారం విచారణ జరుగుతుంది. అందుకే పాయింట్ కదా. ఇంకొక విషయం చెప్తున్నా, ఇంకొక విషయం చెప్తున్నా. ఒక న్యాయం మీద గౌరవం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా చట్టంలో సెటిల్డ్ లీగల్ ప్రొవిజన్స్ను దృష్టిలో పెట్టుకొని ఒక అడ్వకేట్ నెంబర్ పెట్టుకొని నన్ను అడ్వకేట్ని అలౌ చేయండి అని చెప్పని ఏసీబీ ఆఫీస్ దగ్గరికి పోతే, నేను రానియం పో అని చెప్పని నిలగొట్టి, ఇక చూసినావా మాకు కోఆపరేట్ చేస్తలేడు అని చెప్పనంటే, ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టు తలుపు తడితే, హైకోర్టు ఏం కేటీఆర్ గారు అల్లుడు కాదు కదా, హైకోర్టుకు అల్లుడు కాదు కదా. చట్టంలో ప్రొవిజన్ ఉంది కాబట్టి ఆ ప్రొవిజన్ ఆధారంగా ఒక ఆర్డర్ ఇచ్చి అడ్వకేట్ని తీసుకుపోవచ్చు అని ఇచ్చిండ్రు. ఇట్స్ నాట్ ఎ స్పెషల్ ప్రివిలేజ్ గివెన్ టు కేటీఆర్. లెట్ మీ కంప్లీట్. ఇట్స్ ఎ సెటిల్డ్ లా. ఆ లాను పట్టుకుని ఆర్డర్ ఇచ్చిండ్రు. ఎందుకంటే కేటీఆర్ హైకోర్టు దాకా ఎందుకు పోవాలా? రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో 50 లక్షల రూపాయలతో దొరికినప్పుడు అడ్వకేట్ని తీసుకుపోయేటువంటి ఒక వెసులుబాటు ఉన్నప్పుడు, ఒక అక్యూజ్డ్ అని చెప్పని ఎఫ్ఐఆర్లో పెట్టినంత మాత్రాన అడ్వకేట్ను సెటిల్డ్ లా ఉన్న తర్వాత, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్న తర్వాత, వై ఇస్ దట్ ద ఏసీబీ హాజ్ నాట్ అలౌడ్ అండి? తాత్సారం జరగాల, ఈ మీడియా హౌసెస్ వల్ల ట్రయల్స్ జరగాల, కేటీఆర్ కోఆపరేట్ చేయట్లేడు, అడ్వకేట్ కావాలంటుండు, భయపడుతున్నాడు. ఈ రకమైనటువంటి ఒక తప్పుడు ప్రచారం చేసే ఒక ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతూ ఉంది. ఒకటి. రెండవది ఏంటంటే, వారు 2-3 మాటలు అన్నారు. 8 కోట్ల రూపాయల ఫైన్ వేయలేదండి, తలకాయ బలగొట్టుకొని చెప్పాలనా ఏంది? వాళ్ళు 2 ఇంటర్వెల్స్లో 46 కోట్లు ఇచ్చినారు. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటారు. మీ జీతానికి కూడా టీడీఎస్ కట్ అవుతుందా? మీ కంపెనీ కట్ చేస్తుంది, కట్ అవుతుంది కదా. గట్లనే గది అంతే 8 కోట్లు. దాన్ని పట్టుకొని ఫైన్ వేసిండ్రు. ఫైన్ ఎవడు ఫైన్ వేసిండ్రు? అది మొత్తం 46 + 8 54 కోట్ల రూపాయలు. రెండవది ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారంలో గమ్మత్ ఏంటంటే, మా దయాకర్ గారు చదువుకుంటారని నేను అనుకుంటున్నా, వీళ్ళు వేసిన కౌంటర్లోనే ప్రభుత్వం పెట్టినటువంటి ఒక ఖర్చు 12 కోట్లు అని చెప్తా ఉంది. ప్రభుత్వము ఈ మొత్తం ఫార్ములా రేస్కు 12 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరు మీద, మీరు నమ్ముతారో నమ్మరో ప్రజలు కూడా తెలుసుకోవాలా, ప్రజాపాలన పేరు మీద పటాకులు కాల్చుకోవడం కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు అఫీషియల్గా. ఒక ఫార్ములా రేస్ వస్తే
లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి, బ్రాండ్ ఇమేజ్ వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పని కేటీఆర్ ఆలోచించి కేవలం 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఫార్ములా కంపెనీని పట్టుకొచ్చి ఇక్కడ రేస్ని కండక్ట్ చేస్తే, ఒక బ్రాండ్ ఇమేజ్ను, ఒక ఇకో సిస్టమ్ని క్రియేట్ చేస్తే, పటాకులు కాల్చి ఎవరి పైసలు అన్నట్టు మొత్తం గాలిలో కాల్చి 3 కోట్ల రూపాయలు కాల్చి పడేసిండు ప్రజాపాలన పేరు మీద 10 నిమిషాల్లో. అది దుబారా అవుతుంది, అది కుట్ర అవుతుంది, అది కరప్షన్ అవుతుంది. ఎక్కడ అన్యాయం అండి, నాకు అర్థం కాదు. రెండో విషయం ఏంటంటే, ఇది ఒక కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. ఎప్పుడు 2022లో ఈ పెట్టుకోవాలా అని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంట్లోకి వెళ్ళి స్పాన్సరర్గా ఉంటా అన్నటువంటి ఒక వ్యక్తి, ఇప్పుడు మా దయాకర్ గారు కూడా స్పోర్ట్స్ మ్యాన్, ఆయన కూడా చాలాసార్లు తెలుసు. మనం సావనీర్లు అందిస్తాం, తెలంగాణ డైరీ అని చెప్పని తీస్తాం, లాస్ట్ పేజీ స్పాన్సర్ అని చెప్పని అనుకో ₹1,00,000 అంటాం. ఆ ₹1,00,000 10,000 డైరీలు వస్తే ఆ డైరీలు తీసుకుపోయి మనం దేశం అంతా పంచుతాం. అట్లా ఈ ఈవెంట్ను స్పాన్సరర్గా వచ్చినట్టయితే అతని పేరు ఉంటుంది, లోగో ఉంటుంది, డ్రైవర్లు అక్కడ వేసుకుంటారు, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, కొంత స్పేస్ అమ్మితే దే ఆల్సో మేక్ మనీ. ఇక్కడ 90 కోట్ల రూపాయలు అతను ఫార్ములా ఈ కంపెనీ కట్టిన తర్వాత మళ్ళీ ఒక 40-50 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు, అడ్వర్టైజ్మెంట్కు దానికి ఖర్చు పెట్టిండు. ఫస్ట్ ఈవెంట్ జరిగిన తర్వాత ప్రాఫిట్ ఎక్కువగా నాకు ప్రాఫిటబుల్ అనిపించట్లేదు, ఇన్వెస్ట్మెంట్కు ప్రపోర్షనేట్ రిటర్న్కు ప్రాఫిటబుల్ అనిపించట్లేదు, ఐ వాకౌట్ అని చెప్పని వాకౌట్ అయినటువంటి ఒక తరుణంలో ప్రభుత్వం అప్పుడే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. అదే తరుణంలో ఈ క్యాన్సిల్ కావద్దు, 4 ఏళ్ల ఈవెంట్ ఇది, తెలంగాణకు నష్టం జరగొద్దు, తెలంగాణ ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి ఒక ఈవీ సెక్టర్ను ప్రమోట్ చేసే అవకాశాన్ని కోల్పోవద్దన్న ఉద్దేశంతో దాన్ని కొనసాగిద్దామని చెప్పని స్పాన్సర్ వెళ్ళిపోయిన తర్వాత హెచ్ఎండిఏ కుడ్ బికమ్ ఏ స్పాన్సర్ అని చెప్పని చేసినాడు. యు ఆర్ సేయింగ్ దట్ ఇస్ ఎ క్రైమ్. ఆయన ఏమైనా డబ్బులు తీసుకుంటే, దానివల్ల ఏమైనా డబ్బులు తీసుకుంటే నష్టం. అది ఇంకోటి ఏమి కొత్తగా పట్టుకొస్తున్నారు ఇప్పుడు. ఎప్పుడో 41 కోట్లు ఇచ్చిండు, ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చిండు కాబట్టి క్విట్ ప్రోకో అని చెప్పని మాట్లాడుతున్నారు. 41 కోట్లు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు అంటున్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమిచ్చింది ఆయనకు? ఏమిచ్చింది ప్రభుత్వం? ఖర్చు పెట్టమని ఇచ్చింది. 90 కోట్లు ఫార్ములా రేస్కి ఇవ్వమని చెప్పింది, మళ్ళీ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయమని ఇంకో 50 కోట్లు ఖర్చు పెట్టి. వేర్ ఇస్ ద క్విట్ ప్రో? అంటే అది దాని వల్ల మీరు ఆ ఈవెంట్ ఇవ్వడం వల్ల ఆయనకు లాభం వస్తుంది అనుకొని మీకు ఇచ్చి ఉంటాడు. సార్ పాయింట్ ఇస్ సార్, ఎవడైనా స్పాన్సరర్, మీరు కూడా చాలా ఈవెంట్లు కండక్ట్ చేస్తారు, చాలా టీవీ హౌసెస్ చాలా పెద్ద పెద్ద ఈవెంట్లు కండక్ట్ చేస్తాయి. ప్రతిరోజు 10K రన్ 5K రన్ అని చెప్పని రన్ చేస్తుంది, స్పాన్సర్లు పెట్టుకుంటారు. వాడు డబ్బులు సంపాదించవచ్చు, డబ్బులు ఖర్చు. దేర్ ఆర్ టాంజిబుల్ బెనిఫిట్స్, దేర్ ఆర్ ఇంటాంజిబుల్ బెనిఫిట్స్. ఒక పెద్ద కంపెనీ 100 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ప్రపంచమంతా కూడా, దిస్ ఇస్ నాట్ ఎ ప్రోగ్రామ్ కన్ఫైన్డ్ టు తెలంగాణ, నాట్ ఓన్లీ టు ఇండియా, మొత్తం 130 దేశాలు చూస్తాయి. కాబట్టి నాకు ఒక గ్లోబల్ బ్రాండ్ వస్తుందని చెప్పని పెట్టుకొని ఎక్కడ డబ్బులు ఏమంటున్నాను. నా బాధ అంతా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అడ్వైజర్స్ ఆర్ షాబీ అడ్వైజర్స్. నేను మళ్ళీ చెప్తున్నా, మా దయాకర్ లాంటి వాళ్ళని పెట్టుకుంటే ఈ పనికిరాని అన్ని పెట్టుకొని దయాకర్ గారు మీతో మాట్లాడదాం మనం చిన్న బ్రేక్ తర్వాత. విషయం ఏంటంటే, ఎలక్టోరల్ బాండ్ ఇచ్చింది కాబట్టి ఆ కంపెనీ అవినీతికి చేసింది అనడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మీకు, బీజేపీకి, బీఆర్ఎస్కు చాలా కంపెనీలు ఎలక్టోరల్ బాండ్ ఇచ్చాయి. అంటే అన్నీ అవినీతి చేస్తున్నట్టేనా? అన్నీ మీతో లాభాలు పొందుతున్నట్టేనా? శ్రవణ్ గారు చెప్పింది విన్నారు కదా దయాకర్ గారు బ్రేక్కి ముందు. అసలు ఎలక్టోరల్ బాండ్స్ ఎప్పుడో ఎవరో ఇచ్చినాయి, దానికి దీనికి లింక్ ఏంటి? ఆ ఎలక్టోరల్ బాండ్ చేస్తే ప్రభుత్వం ఆయనకి ఏమి ఇచ్చింది? ఇలాంటి ప్రశ్నలు అన్నీ కూడా అడుగుతున్నారు. ఏంటి అసలు ఎలక్టోరల్ బాండ్లను దీనికి ఎందుకు లింక్ చేస్తున్నారు మీరు? అంటే మీకు కూడా ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారు, ఇచ్చిన ప్రతి కంపెనీ అవినీతి కోసమే ఇస్తుందా? ఇప్పుడు ఎన్ని కంపెనీలు మన దగ్గర ఉన్నాయి, ఎన్ని కంపెనీలు ఎంతమందికి బాండ్స్ ఇచ్చిండ్రు, ఎవరు ఎంత ఎలక్ట్రల్ బాండ్ నెట్వర్క్ ఇచ్చిండ్రు అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మాకెంత ఇచ్చిండ్రు, బీజేపీకి ఎంత ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, ప్రభుత్వం ఉండబట్టి వాళ్ళకి ఎంత ఎక్కువ ఇచ్చింది ఉంటుంది. కానీ అదే సందర్భంలో రావడం అనేది దేనికి సంకేతం అనేది మనం తేల్చొద్దు, అది కోర్టులు చట్టాలు తేలుస్తాయి ఒకటి. రెండవది, వాళ్ళు ఎగ్జామ్ విత్డ్రా అయినప్పుడు మనం హెచ్ఎండిఏను ఎందుకు వినియోగించాల్సిన అవసరం వచ్చింది? హెచ్ఎండిఏ కాకుండా ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్ కొల్లలు ఉన్నాయి. ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, అక్కడ తిరుగుతుండే, మా కాడికి వస్తారు, అడిపోతారు. ఎందుకు? అవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి సుమా. ₹1 కూడా ఎవరిని అడగరు, వాళ్ళే ప్రభుత్వానికి రెవెన్యూ చేసిస్తారు. అలాంటి సందర్భంలో ఎందుకు హెచ్ఎండిఏను మీరు ఉన్న పలంగా వాడిందనేది ఒకటి. అసలు ఆయన ఒక నోటు కూడా లేదు. అరవింద్ కుమార్ గారి సాక్ష్యాన్ని మీరు చూస్తే మంత్రి సిఫారసు చేసినట్టుగా, అట్లీస్ట్ ఆపద్ధర్మ మంత్రి అయినప్పటికి కూడా
ఒక సిఫారసు నోట్ చేసినట్టున్నా కూడా పోతున్నాయి. ఏంటి గల్లాపెట్టెల పైసలా ఇది? వాళ్ళకి వేసిండ్రు, ఇది దొంగతనం బయటపడ్డది కాబట్టి దొరికింది. లేకపోతే ఆ హెచ్ఎండిఏ సిఫారసు చేసింది, ఎల్ఐ కంపెనీ మల్లయ్య కంపెనీ అని పెట్టుకుందరు కదా వీళ్ళు. దానికి ఎవరు నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తుంది కాబట్టి దయాకర్ గారు ఒక్క నిమిషం, శ్రావణ్ గారు మీరు కూడా ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఎందుకంటే ఇది లీగల్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ కేసుగా మారిపోయింది. లీగల్గా అసలు ఆ సెక్షన్లే వర్తించమని మీరు అంటున్నారు, ఏసీబీ ఈడీ కరెక్ట్గా చేస్తుందని కాంగ్రెస్ అంటుంది. ప్రభుత్వాలు పార్టీలు పక్కన పెడితే లీగల్ ఎక్స్పర్ట్ ప్రముఖ లాయర్ రచనారెడ్డి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఓన్లీ కేసు గురించి లీగల్ టర్మ్స్ ఆమెతో మాట్లాడి మళ్ళీ డిబేట్లోకి వెళ్దాం. ఆమె హైకోర్టులో కేసుకు వెళ్ళే అవసరం కూడా ఉంది. రచనారెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రచనారెడ్డి గారు నిన్న మొన్న కూడా మాట్లాడాము ఈ కేసు గురించి, మీరు చాలా కూలంకుషంగా అధ్యయనం కూడా చేశారు, మీకు దీని మీద చాలా క్లారిటీ ఉంది. ఆ ఏసీబీ పెట్టిన సెక్షన్లపై ఇక్కడ ఉన్న శ్రావణ్ గారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన 2 భారతీయ శిక్షణ స్మృతి ఒకటి తెచ్చారు, ఐపీసీ బుక్ కూడా తీసుకొచ్చి చెప్తున్నారు అసలు ఆ సెక్షన్లే దీనికి వర్తించవు, ఇందులో అవినీతే జరగలేదు అని చెప్తున్నారు. మీరు యాజ్ ఏ అడ్వకేట్గా, న్యూట్రల్ పర్సన్ కూడా, మీరు కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు కాబట్టి యాజ్ ఏ అడ్వకేట్గా మీరు ఏం చెప్తారు ఈ విషయంలో? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ ఒకటి ఉంది కదా, సెక్షన్ 13 అని. సరే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో అసలు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లోనే కరప్షన్ అనే దానికి డెఫినేషన్ లేదండి. దాంట్లో ఓన్లీ గ్రాటిఫికేషన్ అంటే లబ్ధి పొందడం, ఇల్లీగల్ లబ్ధి పొందడం అనే దాని మీద డెఫినేషన్ ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ చేయాలి. ఇంకోటి 409 ఐపీసీ అయితే వర్తించడండి. అట్లీస్ట్ నాకు ప్రైమా ఫేషియాగా వర్తించదు, ఎందుకంటే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఇప్పుడు బిఎన్ఎస్ ఇంకా బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత. సో ఐపీసీ సెక్షన్ కింద మీరు ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ చేస్తారో ఇక వాళ్ళు చెప్పాలి, లేకపోతే వాళ్ళు అది ఛార్జ్ షీట్ లో కరెక్ట్ చేసుకుంటారా ఏంది అనేది చూడాలి. సో 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అయితే అకార్డింగ్ టు మీ ఇట్స్ నాట్ వయబుల్. రచన గారు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఐపీసీ సెక్షన్ మీరు చెప్పినట్టు వర్తించదు అని అనుకున్నప్పుడు, ఆ సెక్షనే కరెక్ట్ కానప్పుడు కేటీఆర్ హైకోర్టులో క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు, దాన్ని కొట్టేసింది హైకోర్టు. సుప్రీంకోర్టుకు వెళ్ళారు, ఇమీడియట్ విచారణకు సుప్రీంకోర్టు కూడా తీసుకోలేదు. దాన్ని ఎలా చూడాలి? సో దాన్ని సార్ ఇప్పుడు క్వాష్ పిటిషన్ లో ఎఫ్ఐఆర్ ఇస్ ద మోస్ట్ ప్రిలిమినరీ స్టేజ్, అది మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. సో ఎఫ్ఐఆర్ స్టేజ్ లోనే క్వాష్ చేసుడు అనేది చాలా అరుదు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకు ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్ షీట్ వరకు అక్యూజ్డ్ ఇంకో అక్యూజ్ ని ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటది, ప్లస్ సెక్షన్స్ ని చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటది. సో నాకు తెలిసి ఆ ఫెసిలిటీ ఎలాగో లీగలీ ఉన్నది కాబట్టి దాన్ని క్వాష్ చేయకుండా ఉన్నారు. అండ్ ప్లస్ వీళ్ళ లాయర్లు కూడా ఆ ఐపీసీ బిఎన్ఎస్ యాంగిల్ తీసుకొచ్చిండో లేరో ఐ డోంట్ నో, బట్ ఆ ఫెసిలిటీ లీగలీ ఎఫ్ఐఆర్ టు చార్జ్ షీట్ ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఐ బిలీవ్ దట్ ద ఎఫ్ఐఆర్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ నాట్ బిన్ క్వాష్డ్, ఎందుకంటే ప్రిలిమినరీ స్టేజ్ లోనే ఇన్వెస్టిగేషన్ ఉంది అండ్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ కేస్ అని చెప్పేసి. ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్, ఇంకొకటి లీగల్ పాయింట్, అడ్వకేట్ సమక్షంలో విచారణ జరపాలని కేటీఆర్ మొన్న కోరారు, కోరితే ఏసీబీ అనుమతించలేదు. ఇప్పుడు హైకోర్టు అనుమతించింది, అడ్వకేట్ సమక్షంలో విచారణ జరుగుతుంది. అంటే ఏసీబీ అనుమతించకపోవడాన్ని ఎలా చూస్తారు? దాన్ని రాజకీయంగా చూడాలా, లేకుంటే వాళ్లకు ఫ్లెక్సిబిలిటీ ఉందా? కోర్టు ఈ రోజు అయితే అనుమతి ఇచ్చింది, దాన్ని ఎలా చెప్పొచ్చు? ఓకే, లీగలీ అయితే సార్ తెలంగాణ ప్రభుత్వం అని మన ఆర్టికల్ 22 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 22 ఇంకా చాలా రాష్ట్రాలు ఆ అమెండ్మెంట్ ని ఆల్రెడీ తీసుకొచ్చినారు. సో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పేసి ఆ అమెండ్మెంట్ ని తీసుకొచ్చిండ్రు. సో ఇక్కడ ఏసీబీ జస్ట్ తెలంగాణ ప్రభుత్వం ఇంకా అడ్వకేట్ ఇంట్రోగేషన్ లో డైరెక్ట్ గా ఉండొచ్చు అనేది మన స్టేట్ లో అమెండ్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు దే హ్యావ్ స్టాప్డ్ ఇట్. కానీ వాళ్ళు వాళ్ళ డిస్క్రిప్షన్ లో వాళ్ళు అప్పుడే అలౌ చేస్తుంటే ఇంకా ట్రాన్స్పరెంట్ అనిపిస్తుండే కదా. ఎందుకంటే అడ్వకేట్ ఉండడంలో ప్రాబ్లం ఏంటి? అడ్వకేట్ మాట్లాడలేరు, అడ్వకేట్ డైరెక్ట్లీ క్లయింట్ తోని జస్ట్ వాళ్ళ అడ్వైజ్ వాళ్ళకు డైరెక్ట్లీ చెప్పగలుగుతారు, కానీ క్లయింట్ తరఫున అడ్వకేట్ ఏమీ మాట్లాడలేరు, క్లయింటే మాట్లాడాలి. సో అటువంటప్పుడు అసలు అలా చేయడంలో ప్రాబ్లం ఉండేది లేకుండే, మళ్ళీ దానికోసం కోర్టుకు వచ్చి మళ్ళీ అడ్వకేట్ ని అలా చేసడం ఐ థింక్ ఇట్ వాజ్ రియల్లీ అన్నెసెసరీ. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్,
గ్రాటిఫికేషన్ ని గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి. ఇప్పటి వరకు అకార్డింగ్ టు మీ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కాంట్రాక్ట్. సరే కొన్ని ఫైనాన్షియల్ రూల్స్ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి, కానీ గ్రాటిఫికేషన్ ఎలక్ట్రల్ బాండ్స్ అంటుండు. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది మొన్న సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వరకు ఇట్ వాజ్ అ లీగలీ వ్యాలిడ్ డొనేషన్ ప్రాసెస్. సుప్రీం కోర్టు కూడా ఇప్పటి నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ ని మేము అలౌ చేయము అని అన్నది, కానీ ఇచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ ని ఎవరిని కూడా వాపస్ చేయమని చెప్పలేదు. సో గ్రీన్ కో అనే సంస్థ అదే టైంలో ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినా ఇవ్వకున్నా దట్ డైరెక్ట్లీ క్విడ్ ప్రోకో అనేది కూడా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్స్ వర్ a legally allowed transaction into the account through account to various parties. So government ఇప్పుడు గ్రాటిఫికేషన్ కేటీఆర్ అయినా సిఎల్ఎన్ రెడ్డి అయినా అరవింద్ కుమార్ అయినా లబ్ధి ఎట్లా పొందిండ్రో వాళ్ళు చూపెట్టగలగాలి. అంటే రచన గారు అదే మెయిన్ పాయింట్ ఇక్కడ. నిజంగా ఈ కేసు మొత్తం మీరు పరిశీలిస్తూ వచ్చారు కాబట్టి ఇందులో 55 కోట్లు ఖచ్చితంగా ఆ కంపెనీకి 48 కోట్ల తర్వాత వెళ్ళాయి, తర్వాత 8 కోట్ల సంథింగ్ వెళ్ళింది, 55 కోట్లు వెళ్ళాయి కానీ అవి ఆ కంపెనీకి మాత్రమే వెళ్ళాయి. ఆ కంపెనీ తీసుకుంది. అవినీతి జరిగి ఉంటే బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్, కేటీఆర్ అవినీతి చేసి ఉంటే వీళ్ళు ముగ్గురు A1, A2, A3 లాగా ఉన్నారు కాబట్టి తీసుకున్న కంపెనీ ఎందుకు ఇందులో భాగస్వామ్యం కాలేదు, ఆ కంపెనీ పేరు ఎందుకు పెట్టలేదు కేసులో, ఆ కంపెనీని ఎందుకు ఇందులో చేర్చలేదు, అవినీతి జరిగితే చేర్చాలి కదా అనేది ఒక పాయింట్. ఓవరాల్ కేసును చూస్తే ఇందులో మీకు అవినీతి కనిపిస్తుందా? ఇప్పటికైతే నాకు అవినీతి కనిపించడం లేదండి. ఇప్పటికి ఐ మీన్ జస్ట్ యాజ్ మై పర్స్పెక్టివ్ యాజ్ అ లాయర్ ఇప్పటి వరకు వచ్చిన ఎవిడెన్స్ లో, ఎందుకంటే ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో ఓన్లీ గ్రీన్ కో అనే సంస్థ ప్రమోటర్ గా ఉన్నప్పుడు, అంటే ప్రమోటర్ గా పక్కకు జరిగే కన్నా ముందు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో 41 కోట్లు ఇచ్చారు అని వీళ్ళు ఆపాదించిండ్రు కదా. సో 55 కోట్లకు 41 కోట్లు ఇచ్చుడేందో అది అర్థమైతలేదు. ఐ మీన్ ఐ థింక్ ఇట్స్ రియల్లీ బ్యాడ్ ట్రాన్సాక్షన్. ఒకటి అది రచనారెడ్డి గారు 55 కోట్లు కూడా గ్రీన్ కోకి ఇవ్వలేదు. అది ఆ ఫార్ములా ఈరేస్ కంపెనీకి వెళ్ళాయి 55 కోట్లు. గ్రీన్ కోకు అప్పటికి ప్రమేయం లేదు అందులో. ఎఫ్ఈఓకే వెళ్ళినాయి, అదే అంటున్నా, ఎఫ్ఈఓకే వెళ్ళినాయి. కానీ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్ విద్ ఇన్ అ కాంట్రాక్ట్, ఇక్కడ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి సార్ కళ్యాణ్ గారు. కానీ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ ఇర్రెగ్యులారిటీస్ ఆర్ నాట్ నెసెసరీలీ అ క్రైమ్. అవును. సో ఈ ఫైనాన్షియల్ ఆర్బీఐ రెగ్యులేషన్స్ అయినా, ఈ మన క్యాబినెట్ ఆమోదం అయినా, లేకపోతే ఇంకేదన్నా హెమా వైలేషన్స్ అయినా, దే మైట్ నాట్ నెసెసరీలీ బి అ క్రైమ్. దాన్ని ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, కానీ ఈడీ కూడా దాని క్రైమ్ అని ఎప్పుడు అంటది? మనీ లాండరింగ్ ఎవిడెన్స్ కంప్లీట్ ప్రూఫ్ ఉన్నప్పుడే. మనీ లాండరింగ్ ఎప్పుడైతుంది? అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్ లో మనీ లాండరింగ్ ప్రూఫ్ చేసుడు చాలా కష్టం. ఎందుకంటే అసలుకే ఉండదు. ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్ వరకు కాకుండా మధ్యలో ఇంకెక్కడో డైవర్ట్ అయింది అని కనిపించాలి మనకు, లేకపోతే అన్అకౌంట్ మనీ కూడా ఇక్కడ ట్రాన్సాక్ట్ అయింది అని చూపెట్టాలి. ఫైనల్ గా రచనారెడ్డి గారు, ఫైనల్ గా ఒకటే క్వశ్చన్ మిమ్మల్ని. ఇందులో ఎఫ్ఈఓ ఆ కంపెనీ ఏదైతే 55 కోట్లు ఇప్పుడు ఆ కంపెనీ అకౌంట్ లో ఉన్నాయి, ఆ కంపెనీ పేరు అవినీతిలో చేర్చకపోవడం, లేకుంటే ఈడీ ఆ కంపెనీపై విచారణ చేయకపోవడాన్ని ఎలా చూడాలి? మీరు చెప్తున్న ప్రకారం ఏసీబీకి రైట్ లేదంటున్నారు ఇందులో కేసు, ఈడీకి కూడా లేదంటున్నారు రైట్ నౌ. అంటే ఫ్యూచర్ లో ఇంకేమైనా ఆధారాలు వస్తే మనం చెప్పలేం, కానీ ఇప్పటికైతే ఇప్పటికైతే వాళ్ళకు చూపెట్టడం కష్టం సార్. ఎందుకంటే ఈడీ ఇంకా దర్యాప్తు మాత్రమే చేస్తుంది. ఈడీ ఫైనలీ మనీ లాండరింగ్ జరిగిందనే కన్క్లూజన్ కి ఇప్పటి వరకు రాలేదు. సో వీ హావ్ టు లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ దట్. రచనారెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు, కొంచెం ఒక టైం ఇవ్వండి. శ్రావణ్ గారు, దాసో శ్రావణ్ మన స్టూడియోలో ఉన్నారు, మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. ఒక క్వశ్చన్ మీరు కూడా అడగండి, తర్వాత మీరు కూడా మాట్లాడండి. చెప్పండి. కాదు, మీరు చర్చను ఎటు తీసుకుపోయి మీరు అడగండి. మీరు రచనారెడ్డి రెండు వైపులా అటు చర్చ చేస్తుండ్రు, నాకు సమాధానం లేకుండా నేను ఉండడం కంటే అనేది స్పెక్టేటర్ పాత్ర. లేదు దయాకర్ గారు, రచనారెడ్డి గారిని లీగల్ ఉన్నారా, లాయర్ గా ఉన్నారా? లాయర్ గానే తీసుకున్నాం. బీజేపీ లేదా, అక్క లేదా? బీజేపీలో ఉన్న రెండు పార్టీలకు సమదూరమే కదా. కాదు, బీజేపీలో ఉన్నారా లేరా? ఖచ్చితంగా బీజేపీ అని మేము స్క్రీన్ పైన కూడా వేసాం. బీజేపీ స్టాండ్ కూడా అనుకోవాల్సి వస్తుంది. నేను దాన్ని అంటే ఓకే, అట్లా అంటే మనం మాట్లాడదాం. లేకపోతే మేము అంటే శ్రవణ్ గారు కూడా అడ్వకేట్, ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఒకటి, పార్టీ అభిప్రాయం ఒకటి ఉంటది. మరి నేను కూడా
LLB చేసే ఉన్న మాకు కూడా దాని మేము అడ్వకేట్ హలో అయిపోయిందా అండి? ఒక మాట వ్యక్తిగత ఉపయోగం ఉంటుందా? రత్నారెడ్డి గారు ఉండమనండి ఒక్క నిమిషం. శ్రావణ్ గారు అడుగుతామట ఒక్క నిమిషం శ్రావణ్ గారు అడగండి ఏం కథ బాబు, ఒక్క నాకు నిమిషం. అర్థం కాదు. దయాకర్ గారు బీజేపీ వ్యూ వేరే ఉంటది, రచనారెడ్డి గారి వ్యూ వేరే కాదు ఉంటది, కాదండి శ్రావణ్ శ్రావణ్ గారు ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారట లీగల్ గా వేరే ఉంటదా? లీగల్ క్వశ్చన్ ఒకటి లీగల్ క్వశ్చన్ కోర్టులను ఇప్పుడు తప్పు పడుతుందా? కోర్టు ఇచ్చిన దాన్ని తప్పు కోర్టు పడుతుంది, ఏం దాన్ని తప్పు పడుతుంది? చేయలేదు అదే దాన్ని నేను నా టైం బాధ లేదని లేదని చెప్తే రేవంత్ ఎందుకు రెడ్డి చేస్తారు? ఇమీడియట్ గా స్క్వాష్ ఇమీడియట్ చేస్తారు కదా, ఆ మాత్రం ఇంగితం లేదా? నేను ఒక్క మాట చర్చలు అనొద్దు దీన్ని. దిస్ ఇస్ నాట్ ఫెయిర్. అంటే హైకోర్టు తీసిందని తప్పు పడుతుందా? ఫ్రేమ్ లో పెట్టరండి జరా. రైట్ శ్రావణ్ గారు మీరు అడగండి దయాకర్ గారు అడిగిన దానికి రచనారెడ్డి గారు థ్యాంక్ యూ రచనారెడ్డి గారు మీరు మాట్లాడండి. ఎందుకంటే ఇది దయాకర్ గారు దీన్ని లీగల్ ఇష్యూస్గా తీసుకోకుండా పొలిటికలైజ్గా బీజేపీ ఇష్యూగా కనిపిస్తుంది ఆయనకి. కాబట్టి మీరు చెప్పండి. మేము మొత్తుకుంటుంది ఇప్పటిదాకా నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంది ఏంది? దెర్ ఈస్ నో లీగాలిటీ, దెర్ ఈస్ ఓన్లీ పొలిటికల్ వెండెట్టా అని మొత్తుకుంటున్నది. హీఈస్ టైమ్ అండ్ అగైన్ ప్రూవింగ్. దయాకర్ గారు ఇప్పుడు అదే చెప్తున్నారు. వెన్ సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి అంటే ఒక సీనియర్ అడ్వకేట్, దయాకర్ గారు నేనే మల్లన్న సాగర్లో అక్కడ ఇక్కడ బాధితులకు మేమంతా కేసులు వేసినాం, ఆమెతో కలిసి పని చేసినాము, ఆమెకున్న క్రెడెన్షియల్ ఏంది, క్రెడిబిలిటీ ఏంది, లీగల్ నాలెడ్జ్ ఏంది వారికి తెలుసు, నాకు తెలుసు, మా ఇద్దరికి తెలుసు, బాగా తెలుసు. పొలిటికల్ గా మాట్లాడారా అంటే మీరు ఒక్క నిమిషం దయాకర్ గారు అభ్యంతరం ఒక్కసారి విందాం మనం. దయాకర్ గారు చెప్పండి. మీరు ఒక మాట చెప్తా విను. రచనారెడ్డి గారు వారి క్రెడిబిలిటీ అనేది వారికి ఉంటది, మీది మీకుంటది, మాది మాకుంటది. కానీ ప్రభుత్వం ఒక చర్య తీసుకున్నప్పుడు ప్రభుత్వం అంటే ఒక పక్షం కాదు, ప్రభుత్వం అంటే అందరూ. ఆ పరిస్థితిలో మీరు కక్ష సాధింపు అనే కోణం నుంచి వచ్చినప్పుడు అది కక్ష సాధింపు అయితే కోర్టే నాకు మొట్టికాయలు వేస్తుంది. కోర్టు అందరి పెద్ద మనిషి, రచనారెడ్డో ఎల్లయో మల్లయో కాదు. కాబట్టి వారు చెప్పింది కాబట్టి లీగాలిటీ ఉన్నదని చెప్పడానికి నేనేం చేతులు ముడుచుకొని కూర్చోలే. బీజేపీ పార్టీలో ఉండి ఆమె బీజేపీ పార్టీలో ఒక తీరుగా అంటారు. ఇప్పుడు ఈ బీజేపీలో కూడా చాలా వర్షన్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉన్నది, దేని మీద ఒక స్టాండ్ ఉండదు వాళ్ళది. కాబట్టి దాని కొరకు ఆ విమర్శ చేసిన. కానీ మీరు కేసు విషయం వచ్చినప్పుడు మీకు లీగల్ ప్రొటెక్షన్స్ ఉంటే రచనారెడ్డి గారిని పెట్టుకోండి, ఆమె వాదిస్తుంది. మీరు మీ వాళ్ళు వాదించలేకపోతున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే క్రైమే జరగనప్పుడు అంటే డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు, మరి మేము కూడా ఇచ్చేస్తాం, మీరు మళ్ళీ ఇంట్లో డబ్బు కాదు అలా ఇవ్వడం కరెక్ట్ కాదని నేను అడిగాను. ఖచ్చితంగా ప్రొసీజరల్ ఫ్లాస్ అవన్నీ పక్కన పెట్టి ఆమెకు ఇంత ప్రాసెస్ జరుగుతుంటే ఆమెకు దాని మీద అవగాహన లేనట్టు అనిపించింది నాకు. ఇప్పుడు తీసుకొచ్చి మా మధ్యన పెట్టి ఎందుకు తలకాయ నొప్పి? దయాకర్ గారు శ్రావణ్ గారే ఉన్నారు మీ మధ్య. ఆయన చెప్పమని రాజకీయ ఆకలి ఎక్కువ అవినీతి ఆయన బాగుపడదట, మరి అలా బీజేపీలో కావపడుతుంది. మరి ఆమె స్టాండ్ ఏందో మరి నాకు అర్థం కావట్లేదు. చెప్పండి ఇక మీరు శ్రావణ్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. దయాకర్ గారి అనుమానాలకు దయాకర్ గారు నాకంటే బాగా తెలిసిన ఆయన అడ్వకేట్ కూడా, నాకంటే తర్కం ఎక్కువ తెలిసిన ఆయన. తెలిసిన ఆయనకు చెప్పొచ్చు, తెలియని ఆయనకు చెప్పొచ్చు, కానీ తెలిసి తెలియనట్టు నటించిన ఆయన చెప్పలేము. ఇవాళ ప్రస్తుత పరిస్థితి వారిది మధ్యస్థం, తెలిసి కూడా తెలియనట్టు మాట్లాడుతున్నారు. ఇది కేసు నిలబడే కేసు కాదు, నీటి మీద బుడగలేక కొట్టుకోబోయే కేసు. రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా కంప్లీట్ చేయండి అన్న. ఇప్పుడు నేను ఒక ఆరోపణ చేస్తా సార్ మీ మీద, నేను క్రూడ్గా చేయొచ్చా? మీరు చేయమంటే చేస్తాం, మరి ఉండాలి కదా దానికి బేసిస్ ఉండాలి. అవును, నేను ఇప్పుడు అంట దయచేసి నాదెందుకు టాపిక్ మీరు చెప్పండి. ఎవరో ఒకరు బండి ఇప్పుడు ఒక బేస్లెస్ ఆరోపణలు చేయొద్దు, ఎవరైనా చేయొద్దు. ఇక్కడ అవినీతి జరిగింది అని అంటున్నారు కదా, క్రిమినల్ కాన్స్పిరసీ ఉన్నది, కరప్షన్ జరిగింది అని చెప్పని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్స్ ను మీరు ఎవోక్ చేసినారు ఎఫ్ఐఆర్ లో. అవినీతి జరిగినట్టుగా ప్రైమా ఫెసి ఎక్కడ మీకు ఆధారాలు దొరికినాయో చెప్పండి. చెప్తారు కదా. ఒకటి మీరు అది మొత్తం విచారణ చేసుకున్న తర్వాత నిజంగానే అవినీతి జరిగింది అని చెప్పిన ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత, దానికి సహేతుకత ఉన్న తర్వాత మీరు ఒకవేళ కేసు పెట్టుంటే ఇందులో చర్చ లేదు. ఇక్కడ మీరు ప్రాసెస్ వయలేషన్ను కరప్షన్ అని చెప్పని ముద్ర వేసి
బట్టగాల్చి మీద వేసి ఇక నువ్వు దుడుచుకోరా అని చెప్పని వదిలిపెట్టినప్పుడు ఇది తప్పురా అని చెప్పని కూడా అనొద్దు అని అంటే ఎంత అన్యాయం కాదు, చెప్పండి. ఇదే వాస్తవం ఒక్క నిమిషం దయాకర్ భయ్య, ఒక్క నిమిషం. కాదు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక క్వశ్చన్ మీరే చెప్పండి మీరే అన్నారు కదా. ఆయన చెప్పినట్లే మీరు చెప్పండి. లేదు మిమ్మల్ని మీరు అన్నదానికే చెప్తున్నా. ప్రాసెస్ వైలేషన్ జరిగింది, దాన్ని అవినీతి అనే ప్రాసెస్ ఒకవేళ జరిగితే అది అవినీతి కాదు అనేది మీ పాయింట్ కదా. నేనేమంటా అంటే ఏదో ఒక ఇంటెన్షన్ లేకుండా ప్రాసెస్ వైలేషన్ ఎందుకు జరుగుతుంది? నన్ను ఎలా చేస్తాను? ఎందుకు ఓకే ఉందా? ఉంది చాలా ఉంది చెప్పండి. ఈ మొత్తము ఎఫ్ఈఓ ద్వారా ఈ రేసు నియంత్రించడానికి ఎఫ్ఈఓ చార్జెస్ ఎంత? 90 కోట్ల రూపాయలండి. ఈ 90 కోట్ల రూపాయలు ప్రభుత్వం గట్టల, కేవలం 12 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది అని చెప్పని నేను కేటీఆర్ గారి కౌంటర్లో ఎక్కడ చెప్పలా. ప్రభుత్వమే వాళ్ళు వేసినటువంటి ఒక హెచ్ఎండిఏ వాళ్ళు వేసినటువంటి ఒక కౌంటర్లోనే ప్రభుత్వం తరపున ఈ రేసు కోసం 12 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినరు అని చెప్పింది. నెంబర్ 1 దయచేసి వినాలా, మీరు దయచేసి వినాలా. చెప్పండి. ఒకటి. రెండవది 90 కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు కావాలా అని చెప్పని ఎఫ్ఈఓ అడిగిందో ఆ 90 కోట్ల రూపాయలు భరించినటువంటిది గ్రీన్కో కంపెనీ. అవును. ఒకవేళ గ్రీన్కో కంపెనీ ఫస్ట్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నా వల్ల కావట్లేదు, నేను ఈ 90 కోట్లు ప్లస్ ఇంకో 50-60 కోట్లు అయినట్టున్నాయి, నా వల్ల కావట్లేదు ఈ ఖర్చు భరించడం, నేను వెళ్ళిపోతాను, నాకు అంత రిటర్న్ అనిపించట్లేదు అని చెప్పని అతను ఆప్ట్అవుట్ అయ్యిండు. అది ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 27వ తారీఖు ఎప్పుడో జరిగింది, జస్ట్ బిఫోర్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చి. ఇటువంటి అంశాలు చెప్పండి. You are conducting a trial and you don't want to listen. Okay, It's unfair. చెప్పండి. మీరు వాడు ఆప్ట్అవుట్ అయిన తర్వాత ఈ రేసు జరగటం అనేటువంటిది నా రాష్ట్రానికి హితం, నా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తుంది, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పని విధానపరమైన నిర్ణయం తీసుకొని ఇది నడపండి, ఈ పాలసీ ఈ కాంట్రాక్ట్ను కొనసాగించండి, అవసరమైతే హెచ్ఎండిఏను ఆ స్పాన్సరర్గా మార్చండి అని చెప్పని విధి విధానాలు పాలసీ డెసిషన్ తీసుకొని ఇచ్చిన తర్వాత అది సెక్రటరీ కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు వాట్ ఎవర్ దే హ్యావ్ డన్. ఒకవేళ అక్కడ మీరు అన్నట్టుగా ఐఓబి నుంచి ట్రాన్స్ఫర్ అయిందండి, ఇది ఐఓబి బ్లైండ్ ఏమైనా కేటీఆర్ గారి జేబు సంస్థనా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు? వాడు ఆర్బీఐ రెగ్యులేషన్స్కు వ్యతిరేకంగా 50 కోట్ల రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్లు ట్రాన్స్ఫర్ చేసి పడేస్తారా? నేనేమంటున్నా అంటే అధికారం మా చేతిలో ఉంది, ఏసీబీ నా చేతిలో జేబు సంస్థ, నేను ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్ చేసి పడేస్తా, నువ్వు డిఫెండ్ చేసుకుంటున్నారు ఇవాళ కేటీఆర్ని. ఇది తప్పు కేసు అని కూడా అనొద్దంటున్నారు మీరు మళ్ళీ. రైట్. ఇప్పుడు ఇంకొకటి ప్రభుత్వం ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం దయచేసి వినాలి సార్, ఒక్క మాట. ప్రభుత్వము కోర్టు తేలుస్తుంది. అదే మొత్తుకుంటున్నా, కోర్టును తేల్చొద్దని నేను అంటలేను కదా. కోర్టు తెలియకపోతే రేవంత్ రెడ్డి తెలుస్తాడా? కొడంగల్ ఊరు పంచాయతీ ఇదేమన్నా వాళ్ళ ఊర్లో సెటిల్మెంట్ జరగడానికి ఇది కోర్టే తెలుస్తుంది. కోర్టు తప్పనిసరిగా కడిగిన ముత్యం లెక్క అప్పటి వరకు వెయిట్ చేద్దాం అనేది దయాకర్ గారి మాట. వెయిట్ చేద్దాం మనం కూడా. కోర్టు ఏం తేల్చబోతుంది, కేటీఆర్ అవినీతి తర్వాత ఇంకొక మాట అండి, చట్టం గురించి మాట్లాడినప్పుడు రాజకీయాలకు అతీతంగా మాట్లాడండి. మీరు రాజకీయాలు మాట్లాడినప్పుడు రాజకీయాలతో మాట్లాడండి. ఒక్క నిమిషం అన్న దయచేసి వినండి. మీరు నా బాధలు ఏంటంటే ఇటువంటి పనికిరాని అంశాలన్నీ పట్టుకొని మహత్తరమైనటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఈ పనికిరాని కేసులు పట్టుకొని ప్రభుత్వ టైం వేస్ట్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి టైం వేస్ట్ చేస్తున్నాడు, ప్రజల యొక్క హితాన్ని మర్చిపోయి మీరు పరిపాలన కొనసాగిస్తూ కక్షపూరితంగా దీనివల్ల తెలంగాణ సమాజానికి లాభం లేదు, రేవంత్ రెడ్డికి లాభం లేదు, కాంగ్రెస్ పార్టీకి లాభం లేదు. ఇది పూర్తిగా కూడా ఒక నెగటివ్ కేసు, నెగటివ్ మైండ్ సెట్ కేసు ఇది. థ్యాంక్ యూ శ్రావణ్ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. మొత్తానికి ఈ వ్యవహారంలో వాదోపవాదాలు మాత్రం చాలా సీరియస్ గా నడుస్తున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య. ఏం జరగబోతుంది, కోర్టులు ఏం తేల్చబోతున్నాయి, ఈడీ విచారణలో ఏం ఆధారాలు దొరకబోతున్నాయి, ఏసీబీ ఏం వెలికి తీయబోతుంది, ఈ అంశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 15వ తేదీ వరకు కూడా 15లో మళ్ళీ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్స్ కేటీఆర్ది విచారణకు రాబోతుంది. అప్పటి వరకు కూడా ఈ విచారణ సాగే అవకాశం ఉంది. విచారణ సాగుతూ ఉంటుందా, లేదంటే విచారణలో ఏమైనా ఆధారాలు దొరికి కేటీఆర్ అరెస్ట్కి దారితీస్తుందా అనేది మనం వేచి చూడాలి. ఇది స్పెషల్.